గైస్ రీసెంట్‌గా మన 'నాగ చైతన్య' అన్న అండ్ 'సాయి పల్లవి' గారు వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్‌గా వచ్చిన 'తండేల్' అనే మూవీ అయితే థియేటర్స్‌లో రిలీజ్ అయింది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనమేంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, రాజు అండ్ సత్య అనే ఇద్దరు లవర్స్ ఏమో మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు. కానీ ఆ టైంలోనే రాజు ఏమో ఒక తండేలుగా మారి సముద్రంలోకి వేటకు వెళ్తాడన్నమాట. సో, అలా వేటకు వెళ్ళిన తర్వాత రాజు అండ్ తనతో పాటు వెళ్ళిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకు దొరికిపోయి వాళ్ళకు బందీలైపోతారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, పాకిస్తాన్ వాళ్ళ చేతికి చిక్కిన రాజు వాళ్ళు మళ్ళీ ఇండియాకి తిరిగొస్తారా లేదా, అసలు రాజు సత్య కలుస్తారా లేదా, అండ్ ఆ తరువాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో, మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే బాగుందండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి మంచి లవ్ సీన్స్తో అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్లాగ్తో చాలా ఎంగేజింగ్గా ఉందనే చెప్పాలండి. దీనికి తోడు సెకండ్ హాఫ్లో వేటకు వెళ్ళిన రాజు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ చేతిలో చిక్కిపోయి అక్కడ బందీలుగా మారిన తరువాత నుంచి కూడా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందన్నమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు, ఈ మూవీకి పెద్ద ప్లస్ ఏదైనా ఉంది అంటే అది మన డిఎస్పి గారు ఇచ్చిన మ్యూజిక్ అనే చెప్పాలి. ఎందుకంటే గైస్, ఈ మూవీకి మన డిఎస్పి గారు ఇచ్చిన బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్కి తను ఇచ్చిన బీజిఎం మాత్రం నిజంగా చెప్తున్నా సూపర్ ఉందన్నమాట. అలాగే ఈ మూవీకి తను ఇచ్చిన సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. అండ్ ఇప్పుడు ఇందులోని యాక్టర్స్ విషయానికి వచ్చేసినట్లయితే, ఇందులో మెయిన్ లీడ్స్గా చేసిన మన నాగ చైతన్య అన్న అండ్ సాయి పల్లవి గారు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ రోల్స్లో చించి పడేశారన్నమాట. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, మన నాగ చైతన్య అన్న ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఇందులో తన యాక్టింగే కానీ, బాడీ లాంగ్వేజే కానీ, డైలాగ్ డెలివరీనే కానీ ఇవన్నీ కూడా 100 టైమ్స్ బెటర్గా ఉన్నాయనే చెప్పాలి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే పెర్ఫామ్ చేశారు. అలాగే ఈ మూవీలో యూజ్ చేసిన శ్రీకాకుళం స్లాంగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందండి. లాస్ట్గా ఏంటంటే, ప్రతి ఫ్రేమ్ని చాలా ఫ్రెష్గా అండ్ రిచ్గా చూపించడంలో సినిమాటోగ్రఫీ వర్క్ అయితే బాగా సక్సెస్ అయింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా స్టోరీకి తగ్గట్టు రిచ్గానే ఉన్నాయి. సో, మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, మూవీ స్టార్టింగ్లో ఒక 30 మినిట్స్ అయితే కొంచెం స్లోగా ఉంటుందండి. అండ్ కొన్ని ప్లేసెస్లో సినిమాటిక్ లిబర్టీని కూడా కొంచెం ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ఆ సీన్స్కి పెద్దగా కనెక్ట్ అవ్వలేమనే చెప్పాలి. మెయిన్గా ఏంటంటే, ఇందులోని డ్రామాని ఇంకాస్త బెటర్గా రాసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. అలాగే స్క్రీన్ ప్లే కూడా కొన్ని ప్లేసెస్లో కొంచెం స్లోగా ఉంటుంది. సో, మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ తండేల్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో, మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.